ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ మాకు కేసీఆర్ ఒక ముందు మాకు అది టిఫిన్ పెట్టమని చెప్పారు. నేను టిఫిన్ పెట్టినాము. 5 నెలలది టిఫిన్ బిల్లు లేదు. తర్వాత గుడ్ల బిల్లు 7 నెలల నుంచి గుడ్ల బిల్లు లేదు. 7 నెలలు ఇప్పుడు 8 నెలలు జీతాలు కూడా లేవు. ఈ ఫ్లేవర్ రేట్ ఎక్కినాక ₹1 కూడా లేదు. కొత్త సీఎం ఎక్కినాక 23 సంవత్సరాలు రూపాయి బావుల నుంచి వేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడి వరకైనా పోరాడతాం. వాళ్ళ దయ మేము మంచిగా చెప్తున్నాం. మమ్మల్ని ఆ రోజు ఆలోచించి 3,000 కుటుంబాలు బయట రోడ్డు మీద పడుతున్నాయి. 3,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. అలా ఏం చేస్తాం. మా కొడుకు మాకు పెట్టే కాలం లేదు. మాకు బయట పడేసే కాలం పుట్టినే రూపాయి పావులకే చేసినాము. తెచ్చి కష్టం చేసినాం. 9 సంవత్సరాలు ఇంకా చెప్పాలంటే పెట్టుబడి ఉన్న జీతము మధ్యాహ్నం భోజనం పోలదే పెట్టుబడి, కానీ జీతాలు రాకుండా ఉండొచ్చు చెప్పలేము. అలా పెట్టుబడి కూడా మాదే. ఓన్లీ బియ్యం ఇస్తారు. వాళ్ళు కిలో బియ్యం ఇస్తే అందులోకి ఎంత ₹100 ఖర్చు వస్తుంటది. ఏవి అగ్గున్నాయి వాళ్ళకి తెలిసిన విషయాలే. ఏం అగ్గలేవు, ఏం చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఒకటే బియ్యం ఒకటే ఇస్తారు మాకు. నేను కూడా నిలబడతా. అక్కలతో కూడా నేను కూడా నిలబడతా. నేను కూడా కష్టపడతాను. ఇట్లా మేము అట్లా ఇంట్లో తింటాలి. మాకు మైండ్ అంతా ఇస్తూనే ఉంటుంది. చూడొద్దు, పచ్చిలో చూడొద్దు, పెళ్లి అయితే చూడొద్దు. గ్యాస్ లో పైసలు వస్తాయి అంటున్నావు. గ్యాస్ లో పైసలు వస్తలేవు. గవర్నమెంట్ సబ్సిడీ కూడా లేదు. ₹950 గ్యాస్ చేస్తున్నావు. పనిచేసాం. అనేక మందికి ఫోన్లు చేస్తాం. అరే జర మా లేటర్ తీసుకుంటా బాబు, మీరు తీసుకుంటే మంచిదని చెప్పి అనేక మందికి చెప్తాం. కానీ ఎంత మనం ప్రయత్నం చేసినా కూడా ముఖ్యమంత్రి నిన్ననే ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిన కాదు మన దగ్గరికి. మొట్టమొదట రంగారెడ్డి జిల్లాలో జిల్లాలో ఇంకా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు విజయవంతం ఏదన్నా అది విజయవంతం కాదు. అక్షయ పాత్రకి ఇవ్వకుండా మన కార్యక్రమం ఉంటే అప్పుడు మన విజయం సాధించాము. అందుకని ఏదైనా కార్యక్రమం